ప్రేక్షక మహాశైలకి మా నమస్కారం. కొంచెం ఎవరైనా పర్లేదులే, ఈ వీడియో చూసిన తర్వాత మీరే అంటారు ఎవరు కూడా పర్లేదని చెప్పేసి. సరే, టాపిక్లోకి వెళ్తే మనం ఈరోజు నుంచి మన ఛానల్లో ఒక సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాము. ఆ సిరీస్ పేరే వాట్ ఇఫ్. అంటే మనకి మూవీస్లో సపరేట్ వరల్డ్ బిల్డింగ్ ఉంటుంది అండ్ ఆ వరల్డ్ బిల్డింగ్లో ఒక మెయిన్ క్యారెక్టర్ ఉంటుంది కదా. సో ఒక మూవీలో ఉండే ఒక మెయిన్ క్యారెక్టర్ వేరొక మూవీలో ఉండే ఒక మెయిన్ క్యారెక్టర్తో ఇంటరాక్ట్ అవుతే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఈ వాట్ ఇఫ్ సిరీస్ అనమాట. సో ముందే చెప్తున్నాను, ఇందులో బొక్కలు గిక్కలు ఏం వదలకండి. అండ్ నేను కంపేర్ చేసేది కూడా ఆ పాత్రలని తప్ప ఆ హీరోల్ని కాదు, ఇది గమనించాలి మీరు. సో ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేద్దామా? సో అందుకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వాట్ ఇఫ్ సిరీస్లో మనం చేయబోయే మొదటి వీడియో ఏంటో తెలుసా? వాట్ ఇఫ్ పోకిరిలోని పండుగాడు టెంపర్లోని దయాగాన్ని కలిస్తే ఎలా ఉంటుంది. నేను ఈ రెండు క్యారెక్టర్స్ని ఎందుకు తీసుకున్నానంటే ఈ రెండింటి డైరెక్టర్ ఒకటే కాబట్టి, అండ్ ఆ రెండు క్యారెక్టర్ యొక్క రోల్స్ ఒకటే కాబట్టి, అదే పోలీస్ రోల్. అండ్ రెండిట్లో ఆలీ గారు ఉన్నారు కాబట్టి, అండ్ రెండిట్లో పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి. లెట్స్ డైవ్ ఇన్ టు ద టాపిక్. మొదటగా మనం ఈ రెండు క్యారెక్టర్స్ యొక్క ఆర్క్ని మనం గమనిస్తే, పన్నుగాడు వచ్చేసి ఒక అండర్ కవర్ కాప్. అతను అండర్ వరల్డ్లో ఉంటాడు అండ్ చాలా అనాథరాక్షర్ మెథడ్స్ని ఫాలో అవుతూ ఉంటాడు అండ్ హీ రెస్పెక్ట్ ద లా అండ్ ఆర్డర్. అండ్ ఇకపోతే మన దయగాడు, మనందరూ తెలుసు, హీఈస్ అ వెరీ ఈగోయిస్ట్ పర్సన్ అండ్ హీ డజంట్ బిలీవ్ ఇన్ మోరల్ అండ్ హీ డజంట్ బిలీవ్ ఇన్ లా అండ్ ఆర్డర్. సో తనకు నచ్చింది తను చేసుకుంటూ పోతుంటాడు అండ్ అతని మెయిన్ ఇంటెన్షన్ ఈజ్ మనీ. సో హీఈస్ అ కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్. సో ఒక సిన్సియర్ ఆఫీసర్ ఒక కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్ని కలిస్తే ఎలా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సరే, స్టోరీలోకి వెళ్తే, స్టోరీ ఎందుకు అంటే ఆ రెండింటి క్యారెక్టర్స్ కలవడానికి ఒక కాంటెక్స్ట్ ఉండాలి కదా. సో ఆ కాంటెక్స్ట్కే ఈ స్టోరీ అన్నమాట. సో ముందే చెప్తున్నాను, ఇది జస్ట్ కంప్లీట్లీ ఫిక్షనల్ క్యారెక్టర్, నా ఇన్స్పిరేషన్ నుంచి వచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ కంపేరింగ్ ద క్యారెక్టర్స్, నాట్ ద పర్సన్స్. సో జస్ట్ రిమైండ్ దిస్. స్టోరీలోకి వెళ్తే, పండుగాడు ఒక అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ అని చెప్పేసి మనకు తెలుసు, పోకిరి సినిమాలో మనం చూసాం. సో ఆ మూవీలో పండుగని ఒక టాస్క్ ఏంటంటే ఆలీబాయిని పట్టుకోవడం. ఆలీబాయిని పట్టుకున్నాడు, ఆ టాస్క్ అక్కడితో కంప్లీట్ అయిపోయింది. ఒక టాస్క్ అయిపోయినాక ఇంకో టాస్క్లోకి మూవ్ అవ్వాలి కదా. ఇప్పుడు ఆ న్యూ టాస్క్ ఏంటంటే వైజాగ్లో మాదక ద్రవ్యాలని చెప్పేసి ఎక్స్పోర్ట్ అవుతూ ఉన్నాయి అండ్ చాలామంది దానికి బానిసలు అవుతూ ఉన్నారు. సో దాన్ని అరికట్టడం కోసం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ పండుగని అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. సో అక్కడే సేమ్ యాజ్ స్టేజ్గా ఒక లోకల్ గ్యాంగ్లో చేరి స్పై చేస్తూ అండర్ కవర్ చేస్తూ సో వన్ రైట్ మూమెంట్లో ఛార్జ్ తీసుకొని సో వాళ్ళని అరెస్ట్ చేయడం అనమాట. సో అలా పండుగాడు హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తాడు. సో అలా ఒక లోకల్ గ్యాంగ్లో చేరుతాడు అండ్ స్పై చేస్తూ ఉంటాడు. అండ్ వాళ్ళ గ్యాంగ్లోకి మన దయ్య అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. బికాజ్ చెప్పాను కదా, ఈజ్ అ కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్. సో డబ్బుల కోసం అని చెప్పేసి వాళ్ళు ఏ పని చేసినా కానీ దానిలో ఆ పని చేయలేదని చెప్పడం, రికార్డ్స్ అని మార్చడం, ఇలా చేస్తున్న కొద్దీ ఒక పోలీస్ ఆఫీసర్ అండి ఏంటి ఇలా చేస్తున్నాడని చెప్పేసి అసహనం వస్తుంది. సో లేటర్లీ వన్ ఫైన్ డే మాదక ద్రవ్యాలు భారీగా ఇంపోర్ట్ అవుతున్నాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రావడంతో పండుగాడు ఛార్జ్ చేసుకుంటాడని చెప్పేసి లోకల్ పోలీస్ స్టేషన్కి అలర్ట్ వస్తుంది అనమాట. సో అప్పుడు మన దయ్యగాడు ఆ పండుగని ఫోటో చూసి షాక్ అయ్యి సో ఫస్ట్ థింగ్ వాళ్ళని అలర్ట్ చేయడానికి అని చెప్పేసి ఆ సరుకు దగ్గరికి వెళ్తాడు. సో ఈలోపు మన పండుగాడు అక్కడికి చేరిపోతారు అనమాట. అండ్ వాళ్ళ కమాండర్స్ ఉంటారు, సో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు రమ్మని చెప్పేసి. సో ఆ కమాండర్స్ వచ్చేలోపు దయ్యగాడిని ఆపాలని చెప్పేసి ఎలాగైనా ఆపాలని చెప్పేసి చూస్తూ ఉంటాడు. బట్ దయ్యగాడు వాళ్ళని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మీతో పాటు తిరిగింది ఒక స్పై ఆఫీసర్, సో దానివల్ల మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను థ్రెట్స్ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే ఈజ్ అ కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్ కాబట్టి. అప్పుడు పండుగాడు దయ్య దగ్గరికి వచ్చి, ఎందుకు ఇలా చేస్తున్నావు, ల్యాండ్ ఆర్డర్ మనకంటూ ఒకటి ఉంటుంది, సో దాన్ని ఫాలో అవ్వాలి, ఇలా ఉంటుంది, నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ కదా, రెస్పాన్సిబుల్ పోలీస్ ఆఫీసర్ కదా అని చెప్పేసి అంటే, అప్పుడు పండుగనికి వెళ్ళి దయ్యగాడు చూసి ఒక సాడిస్టిక్ స్మైల్ ఇస్తాడు. ఆ సాడిస్టిక్ స్మైల్ ఇచ్చి, ఏంటి నీతి న్యాయమా అని చెప్పేసి అంటాడు. ఈ సమాజంలో నీతి న్యాయం ఏం లేదు, డబ్బు ఉన్నోడిదే పవరు అని చెప్పేసి అంటాడు. సో పండుగాడు వీలైనంత వరకు డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు, కానీ దయ్యగాడు అస్సలు వినడు. ఎందుకంటే మనవాడికి ఫస్ట్ నుంచి ఈగో ఎక్కువ. సో నన్నే ఆపడానికి ట్రై చేస్తావు అని చెప్పేసి వాని ఈగో యాక్టివేట్ అయిపోతుంది. సో నవ్వు ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఫైట్ జరుగుతుంది. సో వన్స్ ఆ ఫైట్ జరుగుతూ ఉంటుంది. ఆ ఫైట్లో ఇద్దరు హోరాహోరిన కొట్టుకుంటారు, గొడవ పడుతూ ఉంటారు. సో ఇద్దరిట్లో ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు సో అలా గొడవ పడిన తర్వాత దే ఆర్ సిట్టింగ్ ఒక పక్కన కూర్చొని వాళ్ళు బ్రీతింగ్
బ్రీతింగ్ ఇస్తూ ఉంటారు. సో ఆ సిచ్యువేషన్స్లో వాళ్ళ బ్రీతింగ్ సౌండ్ తప్ప వేరే సౌండ్ రాదనమాట. పండుగాడు దయతో ఇలా అన్నాడు, ఒక రెస్పాన్సిబుల్ పోలీస్ ఆఫీసర్ అయిన నువ్వు లా అండ్ ఆర్డర్ని రెస్పెక్ట్ ఇవ్వాలి అండ్ ప్రజలకు నువ్వు సేవ చేయాలి, కానీ ప్రజలకు నువ్వు అపకారం చేయొద్దు అని చెప్పేసి అంటాడు. అప్పుడు దయగాడు, నీతి నియమాలు నాకు చెప్పకు, నీ నీతి నియమాలు వేరే, నా నీతి నియమాలు వేరే. నా లైఫ్ గురించి తెలుసా? నా చిన్నప్పుడు నేను ఒక 6 ప్రజలు పెరిగా. స్ట్రీట్లో ఆకలిస్తుంటే అన్నం పెట్టమంటే ఎవడు పెట్టలేదు. నాకు కోపం వచ్చింది, ఈ సొసైటీ మీద కోపం వచ్చింది. అప్పుడు అర్థమైంది, నీతి నిజాయితీ ఇక్కడ పనికిరాదు, ఓన్లీ పవర్. ఆ పవర్ ఉన్నోడే ఇక్కడ బతకగలడు అండ్ మనీ బైస్ ద పవర్. సో అందుకే కష్టపడి డిగ్రీ కొనేసి పోలీస్ ఆఫీసర్ అయ్యా. పోలీస్ ఆఫీసర్ అయ్యాక ఎంత వీలైతే అంత మనీ తీసుకున్నా, ఎందుకంటే చెప్పాను కదా, మనీ బైస్ ద పవర్. పవర్ ఉన్నదే ఇక్కడ రాజ్యం. సో నాకు ఆ రాజ్యం కావాలి. సో అందుకోసం నేను ఇలా ఉన్నాను. నీ నియమాల ప్రకారం నేను తప్పు చేసిన అనవచ్చు, బట్ నా నియమాల ప్రకారం నేను కరెక్ట్ ఉన్నాను, నేను నా నియమాలనే నేను ఫాలో అవుతాను అని చెప్పేసి దయ అంటాడు. ఈ మాటలన్నీ విన్న పండుగానికి మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి. ఒకవైపు ఎమోషన్స్ ఉన్నా కానీ అండ్ ఇంకోవైపు లా అండ్ ఆర్డర్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో దయాగడి బ్యాక్ స్టోరీ ఉన్న పండుగాడు ఇలా అన్నాడు, తప్పు నీది కాదు దయ, నువ్వు పెరిగిన ప్లేస్ది అండ్ అన్ని ప్లేస్లో ఒకేలా ఉండవు. ఇక్కడ చూసుకుంటే నీలాంటి అనాథ పిల్లలు, చిన్న పిల్లలే డ్రగ్స్కి అలవాటు పడి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, నాతో కలువు, మనం నీ మొత్తాన్ని వాష్అవుట్ చేద్దాం అని చెప్పేసి పండుగ అంటాడు. నువ్వు ఇలా అడుగుంటే నేను ఎప్పుడో నీతో వచ్చేవాడిని, బట్ నువ్వు నా ఈగుని హర్ట్ చేసావు, మొత్తం ఆపేయాలని చెప్పేసి హర్ట్ చేసావు. సో అందుకే ఇక్కడ దాకా వచ్చాను. సో ఇంకెందుకు లేట్, వెళ్దాం పదా అని చెప్పేసి ఇద్దరు కలిసి అలా ఆ మొత్తాన్ని ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని క్లియర్ చేస్తారనమాట. సో యాక్చువల్లీ దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో ఆన్ దిస్ సిరీస్ అనమాట. సో ఐ హోప్ ఐఎమ్ డూయింగ్ వెల్. ఇఫ్ నాట్ నన్ను కరెక్ట్ చేయండి. అండ్ అలాగే మీకు ఈ వాట్ ఇఫ్ సిరీస్లో మీకు నచ్చిన టాపిక్ గురించి కామెంట్ చేస్తే ఐ విల్ ట్రై టు డూ కామెంట్, మీరు చేసే కామెంట్కి ఐ విల్ ట్రై టు డూ ఏ వీడియో అన్నమాట. సో జస్ట్ అడ్జస్ట్ చేసుకోండి, విల్ ఇంప్రూవ్ ఫర్దర్. సో ఇప్పటిదాకా మీరు ఈ వీడియో చూసినా ఎంతో కొంచెం నచ్చినట్టే ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి అండ్ ఇలాంటి మరెన్నో సిరీస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ టు సినీ చాట్.